ఏం పొందాలని ఆశపడింది? జవాబును పొందాలని ఆశపడింది. మరి జవాబు వచ్చిందా? ఎట్లా చెప్తాం జవాబు వచ్చిందని? కైసే బోల్ సక్తా హై ఏ హువా కరికే, ఎలా చెప్పగలుగుతాం? ఉత్తరం వచ్చిందని ఎలా తెలిసింది ఆమెకు? ఎలా అక్కడి నుంచి వెళ్ళింది అంటున్నా. ఇప్పుడు ఆ ఉత్తరం రాకపోతే ఆమె అక్కడి నుండి పోయేది కాదు. అలా ఉత్తరముగా వాడబడిన వాడే యాజకుడైన ఏలీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాగా? దైవజనుడైన యాజకుడైన ఏలీ వచ్చి అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆమెకి ఏమంటున్నాడు చూద్దామా? 1 సమూయేలు 1:16. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిన నేను. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము. 17వ వచనములో ఏలీ గారు తిరిగి ఉత్తరం ఇస్తూ ఏమంటున్నాడు? నీవు క్షేమముగా వెళ్ళుము, మీరు క్షేమముగా వెళ్ళురు. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దామా? ఏమన్నాడు? నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక. ఎవరి ద్వారా పంపాడు ఉత్తరము? దైవ సేవకుడు ద్వారా దేవుడు ఆ ఉత్తరమును ఎవరికి పంపాడు? ఎవరికి? హన్నాకు పంపాడు. ఈరోజు ఒక దైవ సేవకుడే ఉత్తరం అవ్వకూడదు. సంఘ బిడ్డలందరూ కూడా దేవునికి ఒక ఉత్తరములా పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? మా పత్రిక, చెప్పండి అందరు చెప్పాలా? మా పత్రిక మీరే కారా? అంటే మనం ఏమవ్వాలి? పత్రిక. గట్టి చెప్పండి. అక్షయ దీపమా, నా ఆరాధ దైవమా. తర్వాత ఏమన్నాడు? పరదేశినై పాడనా, పత్రికనై నిన్ను కొనియాడనా. మనం ఏమై ఉండాలంటండి? పత్రిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పత్రిక. ఎవరి పత్రిక? ఎవరి పత్రిక? నా పత్రికవా? బ్రేక్ త్రూ చర్చి పత్రికవా? కాదు, మనమందరము దేవుని పత్రిక. హల్లెలూయా. దేవుని పత్రికలం మనం. అలా పత్రిక అంటే అర్థం ఏంటి? ఇంకా మీ భాషలోకి అర్థం అవ్వాలంటే లెటర్. మనం ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారు? పత్రికను ఏమన్నారు? లెటర్. ఉత్తరం వచ్చిందనుకో, లెటర్ వచ్చిందనుకో, అర్థం ఏంటి? నువ్వు రాసిన దానికి రిప్లై వచ్చింది, లేకపోతే క్షేమాలను నువ్వు